పద్ధతి కాదని చెప్పేసి మేము మాట్లాడతాం. మళ్ళీ వస్తాను శంకర్ గారు. ఓకే సార్ ఎస్ ఓకే. భవానీ శంకర్ గారు ఒకసారి పీసారు, ఒకసారి డాక్యుమెంట్ ప్లే చేయండి. చాలాసార్లు చూపించాం, ఇది మళ్ళీ కూడా చూపించాల్సిన పరిస్థితి. ఇది వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగానికి సంబంధించి పార్ట్ 6 ది స్టేట్స్ ఆర్ట్స్ 190, 191 క్లాజ్కి సంబంధించింది. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఇక్కడ 60 days మెంబర్ ఆఫ్ హౌస్ లెజిస్లేచర్కి సంబంధించి ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా అటెండ్ కాకపోతే వాళ్ళ మీద అది సీట్ వేకెంట్, దాన్ని మళ్ళీ చర్యలు తీసుకుంటాం, నోటీసులు ఇస్తాం, మళ్ళీ మీకు నమస్కారాలు పెడతాం, ఇవన్నీ ఉండవు అనమాట. వన్స్ ఒకసారి 60 రోజులు రాకపోతే అది కంపల్సరీ కూడా ఎవరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పర్మిషన్ లేకుండా వెళ్తే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఏ హౌస్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది హౌస్ ఆబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్ ది హౌస్ మే డిక్లేర్ హిజ్ సీట్ వేకెంట్. చాలా క్లిస్టర్ క్లియర్గా ఉన్నప్పుడు మరి ఇప్పుడు నోటీసులు ఇస్తాము, వాళ్ళని పిలుస్తాము, వాళ్ళతో కూర్చొని పెట్టుకొని చర్చిస్తాము, ఇవన్నీ ఎందుకు? మరి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉంది, ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అది వేకెంట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది, ఆటోమేటిక్గా వేకెంట్ అయిపోతుంది. మరి ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇస్తాం, ఇవన్నీ ఎందుకు? ఒక రకమైనటువంటి ప్రచారం కోసం చేస్తున్నారా, లేకపోతే భయపెట్టడం కోసం చేస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీ కూటమి? లేదండి ఇది యాక్చువల్గా వాస్తవం చెప్పుకుంటే ఆర్టికల్ ప్రకారం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని మీరు చెప్పినట్లు వ్యాకెంట్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ కూటమి ఒక అవకాశం ఇస్తుంది అంతే, అది భయపడి కాదు, ప్రచారం కోసం కాదు. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, ఇప్పుడైనా మీరు తెలుసుకోండి. మీ నాయకుడు ఎంతసేపు 5 ఏళ్ళు చేశారు, ఇప్పుడు ప్రజలు దాన్ని గమనించి ఈ అవకాశం బదులు కాదు సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చే బదులు ప్రధాన ప్రతిపక్షం ఇచ్చేయండి, స్పీకర్ గారికి ఉన్న విచక్షణాధికారాన్ని పెట్టి. ప్రజలు ఇస్తారండి, ఎప్పుడు కానీ కాన్స్టిట్యూషన్ లో ప్రతిపక్ష హోదా మేము ఇవ్వమండి, ప్రజలు ఇస్తారు. ప్రజలు ఇచ్చేది అది, మేము ఇచ్చేది విచక్షణాధికారం ఉంటుంది సార్. ప్రధాన ప్రతిపక్షం ఇవ్వడానికి ప్రజలు ఇవ్వకపోతే హౌస్ లో ఉన్నటువంటి రెండో అతిపెద్ద పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది అని చెప్పేసి కూడా